ఒక అది నార్త్ సైడ్ అనుకుంటాను, ట్రైన్ లో ఒక అమ్మాయి ఏసీ కోచ్ లో సిగరెట్ తాగుతూ చాలా హల్చల్ చేసింది. అంటే మామూలుగా ట్రైన్లలో సిగరెట్ అనేది నిషేధం, తాగకూడదు. అలాంటిది ఆ అమ్మాయి ఏసీ కోచ్ లో కూర్చొని ఆవిడ ఏదైతే స్లీప్ బుక్ చేసుకుందో ఆ సీట్ లో కూర్చొని మంచి దర్జాగా సిగరెట్ తాగుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది అదేంటమ్మా అసలు సిగరెట్ తాగుతున్నావు, అలా తాగకూడదు కదా అని అంటే ఆమె చాలా ఫైర్ అయిపోయింది. ఫైర్ అయిపోతే ఒక అతను వెంటనే ఇమీడియట్ గా కెమెరా ఆన్ చేసి ఆ వీడియో తీయడం స్టార్ట్ చేశాడు. ఎందుకు వీడియో తీస్తున్నావు అని చెప్పేసి ఇంకా వారిని ఇష్టం ఉన్నట్టుగా తిట్టేసి నోటికి వచ్చినట్టు ఆ సిగరెట్ మాత్రం పాడేయట్లేదు, చేతిలోనే అలా పెట్టేసుకొని వారి మీద ఇంకా అరుస్తూ అంత రచ్చ రచ్చ చేసేసింది. మేము పోలీసులకు కంప్లైంట్ చేస్తాము అని అంటే సరే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేనైతే సిగరెట్ తాగాలనుకుంటున్నాను, తాగుతాను, ఇది నేను నా ప్రైవసీ, నేను కంపల్సరీగా నేను తాగుతానని చెప్పేసి ఆమె హ్యాపీగా అక్కడ కూర్చొని సిగరెట్ తాగేస్తుంది. మీరు చెప్పుకోండి పోలీసులకి అని చెప్పేసి. ఇలాంటి సందర్భాలలో కూడా మనం లీగల్ గా వారిపైన చర్యలు తీసుకోవచ్చు. ఇది చాలా మందికి తెలిసి ఉండదు. ఎలా తీసుకోవచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అది ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు మీరు వాళ్ళతో వాగ్వాదం ఏం పెట్టుకోని అవసరం లేదు. ఇమీడియట్ గా మనకు ఏదైతే ఎగ్జామినర్ ఉంటారు కదా, మన టీటీ అంటాం మనం, టికెట్ ఎగ్జామినర్ ఎవరైతే ఉంటారో అతన్ని పిలిచి అతనికి కంప్లైంట్ ఇవ్వండి. లేదు అనుకుంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఉంటారు, వారికైనా కూడా ఇన్ఫర్మేషన్, వారు కనుక అందుబాటులో లేకపోతే ఆ అధికారులు అందుబాటులో లేరు, మనకు ట్రైన్ ఇక్కడ కనిపించలేదు అనుకుంటే ఈ మనము మొబైల్ నుంచి కూడా వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అందించడానికి ఉంటుంది. రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 139. అదే విధంగా ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించిన నెంబర్ వచ్చేసి 182. ఈ నెంబర్ల నుంచి కూడా మనం కాల్ చేసి ఇలా మనం ఈ కోచ్ లో ఇక్కడ ఈ అమ్మాయి ఇలా ప్రవర్తించింది, లేదంటే అబ్బాయి ఇలా ప్రవర్తించి సిగరెట్ తాగుతూ ఉన్నాడు, మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి మనము వారికి కంప్లైంట్ ఇవ్వడానికి ఉంటుంది. అదే విధంగా ట్రైన్ కు సంబంధించిన యాప్ కూడా ఉండడం జరుగుతుంది. దాంట్లో కూడా మనము కంప్లైంట్ అనేది విత్ ఫొటోస్ తో పాటు అప్లోడ్ చేసి మనం కంప్లైంట్ ఇవ్వడానికి అనేది కూడా ఉంటుంది. అంతేకాకుండా మనం లీగల్ గా ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా కూడా ఆ చట్టాల ప్రకారంగా కూడా మనం చర్యలు తీసుకోవడానికి ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ చేసినా కూడా మనకు ఎలాంటి న్యాయం జరగలేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు అనుకున్నప్పుడు మనము ఇంకా అది అక్కడికి వదిలేసి ఆ ప్రూఫ్స్ అన్ని తీసేసుకొని మనం ఆ రోజు వెళుతున్న ట్రైన్ లో మనం ఇలాంటి ఇబ్బందులు పడ్డాము అని చెప్పేసి మనం కేసు ఫైల్ చేయొచ్చు. ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని తర్వాత ఆ ట్రైన్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసేసుకొని ఇవన్నీ చేసేస్తే మరి అమ్మాయి డీటెయిల్స్ ఎలా వస్తాయంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మన ట్రైన్ లో ఆ రోజు జర్నీ చేసిన వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేశారు, వారి ఫోన్ నెంబర్ అవన్నీ అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారంగా మనం అవన్నీ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అప్పుడు న్యూస్ అని చేసింది కదా, అక్కడ ఉన్న కోచ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా డిస్టర్బెన్స్ గా ఫీల్ అయ్యారు. అంటే చాలా మందికి ఇబ్బందికరంగానే ఉంటుంది కదా, ఒక అమ్మాయి వచ్చేసి అలా అరుస్తూ